మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. మన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారిని, మరి అదేవిధంగా టీపీఓ గారిని, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మనతో పాటు డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. ఎందుకనగా మన రైల్వే ప్రాంతంలో ప్రవేశించుటకు రహదారి బంద్ చేయడం జరిగింది. అందువల్ల మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణవాసులకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్స్కి పోవడమైనా, భాగ్యనగరు, బెంచుకొట్టాలు అక్కడన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ఉండడం వల్ల మన టౌన్కి రావడం అంటే మనకు రైల్వే ట్రాక్ ఉన్నందువలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనకు రైల్వే వాళ్ళు కొంచెం మనకి సహకరించి రస్తా రావడానికి వీలు కల్పిస్తే బాగుంటుందని డిఆర్ఎం గారిని విన్నవించడం జరిగింది. అతను సానుకూలంగా స్పందించి మనకు కొన్ని సమస్యలను విన్నవించారు. ఆ సమస్యలను మనం మున్సిపాలిటీ తరఫున పరిష్కరించడానికి మనం కూడా సానుకూలంగా స్పందించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ డిఆర్ఎం గారిని, చైర్పర్సన్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనరు, కౌన్సిలర్స్, వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. గుంతకల్ పట్టణంలో రైల్వే హద్దులని గోడలు కట్టడం ద్వారా పట్టణంలో చాలా దూర ప్రాంతాల నుంచి రైల్వే ప్రాంతంలోకి ప్రవేశించవలసి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని కొన్ని ప్రాంతాలు ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన కూడా కొన్ని సమస్యలు మాట్లాడుతూ, ఇన్ని రోజులు ఆ రస్తాలపై కొంత చిల్లర ముఠ అక్కడ దొంగతనాలు మరియు ఇతర నుంచి ఇబ్బందికరంగా మారడం నుంచి వాటిని తప్పకుండా బంద్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. దానికి మీరు రస్తా ఇస్తే అందుకు అయ్యేటువంటి ఖర్చు సెక్యూరిటీ మున్సిపాలిటీ భరిస్తుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేశాం. ముఖ్యంగా ఏదైతే గుంతకల్ మున్సిపాలిటీ మరియు రైల్వే మధ్య గల సమస్యలు ఏమైనా ఉన్నాయో వాటి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి కూడా అడగడం జరిగింది. వారు కూడా అందుకు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే మరి ధర్మవరం గేటు చాలా జటిలమైన సమస్య. అది మరి ఆ సమస్యను దృష్టికి తెచ్చినప్పుడు సరే మరి ఇమ్మీడియట్లీ ఆ యొక్క భూమి పూజ కూడా జరిగింది కాబట్టి ఇమ్మీడియట్లీ దాని నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా తెలియజేశాం. అందుకు డిఆర్ఎం కోఆర్డినేషన్ గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి మా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు భవానీ అక్క గారు, అలాగే ఎక్స్ చైర్మన్ రామలింగప్ప గారు, మన అసిస్టెంట్ కమిషనర్ మేడం, అలాగే మా తోటి కౌన్సిలర్లు, మా వైఎస్ఆర్ కార్యకర్తలు అంతా నాయకులు వెళ్ళి డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. విషయం ఏమనగా ట్రావెలర్స్ బంగ్లా ఘాట్ నుంచి తీసుకుంటే 35th వార్డ్, 31వ వార్డు నుంచి 35వ వార్డు వరకు ప్రహరీ గోడ కట్టేసి రానుపోను ఇబ్బందిగా బంద్ చేసినారు కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఈ పక్కంతా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. రైల్వే బార్డర్లో చందమామ స్కూలు, రైల్వే హాస్పిటల్ అంతా ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా ఒకవేళ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది వచ్చి హార్ట్ అటాక్ ఇంకొక సమస్య మీద పోవాలన్నా ఆ గోడ కట్టిన దానికి వల్ల ఇబ్బందికరంగా మారింది. ఈ స్కూల్ పిల్లలకు కూడా పిల్లలు చాలామంది చందమామ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి టిఫిన్ తీసుకొని పోవాలన్నా, వదిలి రావాలన్నా చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ విషయం మీద డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ దీని గురించి ఏదో ఒక దారి తెస్తామని చెప్పారు.